కార్యక్రమానికి సహకరించి పోస్టర్లు రిలీజ్ చేయాల్సిందిగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని సభ గవర్నమెంట్ కాలేజీలో సీట్స్ రావడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. 2002లో సార్ ఫస్ట్ ఇయర్ ఎస్కేఎన్ఆర్ కాలేజ్ ఆ టైంలో ఒకటి ఏమైందంటే బయటకు ఎదురుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉండేది. ఆ సిచ్యువేషన్ లో కూడా చాలా మంది సిగరెట్స్ తాగడం అలవాటైంది. దానివల్ల ఏమైందంటే ఒక ఫ్యాషన్ అలవాటైనటువంటిది ఒక వ్యసనంగా మారిపోయింది. ఎవరు డ్రగ్స్ అటువంటి అది క్యాన్సర్ రావడం జరిగింది. పెద్దలు జీవన్ రెడ్డి గారు 2015లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో పీడిస్తున్నటువంటి ఒక మహమ్మారిగా మారినటువంటి మత్తు పదార్థాలకు బానిసవుతున్నటువంటి గంజాయి, చాలా మత్తు పదార్థాలకు బలవుతున్నటువంటి యువతని, ముఖ్యంగా చాలా మంది టీనేజ్ వయసులో ఉన్నటువంటి పిల్లల్ని ఆసరాగా చేసుకొని మరి వారి చీకటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో కూడా ముఖ్యంగా విద్యార్థుల్ని బలిచేస్తున్నటువంటి ఉద్దేశంతో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డ్రగ్స్ ఫ్రీ సొసైటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే జగిత్యాల పట్టణంలో పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇది కళాశాల విద్యార్థులందరికీ కూడా ఒక అవగాహన సదస్సుగా కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలియదు కాదు, ప్రతి ఒక్క యువకుడు యువతి ఈ టీనేజ్ ఏజ్ నుండే కూడా మరి మంచి స్నేహాలు కానివ్వండి, చెడు స్నేహాలు కానివ్వండి, ఈ ఏజ్ నుంచే కూడా మనకు అవగాహన అవుతుంది, అవగాహన అవుతుంది కూడా. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ చెప్పేది ఏంటంటే నా పర్సనల్ డీహైడ్రేషన్ సెంటర్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ ఇంక్లూడ్ వేరే విలేజ్ నుంచి వచ్చినటువంటి పిల్లల్ని దాదాపుగా 200 మంది 50 మంది పిల్లల్ని పెద్ద జీవన్ రెడ్డి గారి తరఫున మేము హైదరాబాద్ పంపించి చాలా మంది పిల్లలకు కూడా ఈ యొక్క దురలవాట్లను మాన్పించడం అనేది నిజంగా మీ అందరి సమక్షంలో పెద్ద జీవన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఈరోజు ఏంటంటే కామన్గా ఏమైందంటే సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా వ్యవస్థలో కూడా ఏమైందనంటే ఇప్పుడు మనం ప్యాషన్గా అలవాటైనటువంటి కొన్ని
మధ్యతరగతి కుటుంబాల్లో కూడా దారుణంగా పరిణమిస్తుంది. ఇంతకుముందు సార్ కొన్ని స్కూల్స్ లో కూడా పిల్లలు తెలియకుండానే జరిగిపోతుందంటే అటువంటి పరిస్థితి మనం జయించలేదు. అదృష్టవశాత్తు పెద్ద జీవన్ రెడ్డి గారే అందరికంటే ముందుగా ఈ కార్యక్రమం పాల్పంచుకునే అవకాశం మాకు రావడం, తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రప్రథమంగా కార్యక్రమం చేసినట్టు జగిత్యాల నియోజకవర్గాన్ని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం సార్. ఎందుకంటే కార్యక్రమం జరగలేదు. ఇంతమంది అవకాశాన్ని సహకరించినటువంటి మా ఆల్ఫోర్స్ కాలేజ్ యజమాన్యానికి, మా విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 2 నిమిషాలు మాటలు సేకూరుతాం. MNC Jeevan Reddy sir and other according to our surveys and statistics, the major cause of student life is drugs. There are different types of drugs like opioids, cannabinoids, cocaine and ganja and many more. These affect on our life and these will become a major cause to lead a part of our life, and the causes are effects and causes are for our students is abstinence in డ్రగ్స్ ఫ్రీ సొసైటీ. నిజంగా ఇప్పుడు ఉండాల్సిన కార్యక్రమంలో ముఖ్య భాగమైన మీ జీవితాలు ఒక దారిన ఉండాలి అంటే డ్రగ్స్ ఫ్రీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా 10th క్లాస్ వరకు కూడా అమ్మ నాన్నలు మరియు స్కూల్స్కి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో మీరు చదువుకుంటారు. ఇంటర్కి వచ్చిన తర్వాత మీ లైఫ్ అనేది మీకు ఏర్పడుతుంది. మరి అందులో మాకు స్వతంత్రం వచ్చేసింది అని చాలా మంది కూడా అలవాట్లు అనేవి చేంజ్ అయిపోతాయి. అందులో భాగంగా ఇప్పుడున్న జనరేషన్కి మన సెల్ వాడడం ద్వారా దాంట్లో ఎంతైతే మనకు లాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువగా చెడు, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎంత లాభం ఉందో అంత నష్టం కూడా అంతకంటే ఎక్కువ నష్టంగా ఉంది. అంటే చెడు దారిలో వెళ్ళడానికి మీరున్న ఇప్పుడున్న జనరేషన్ అనేది ఇప్పుడు మీరు ఇంటర్లో ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులందరికీ కూడా ముఖ్య కారణం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మీ భవిష్యత్తు ఇప్పుడు 20 ఏళ్ళు చదువుకుంటారు, 20 ఏళ్ళు మధ్య చదువుకుంటేనే మీరు ఇక్కడ 20 ఏళ్ళు కష్టపడాల్సిన అవసరం ఉండకుండా మీరు మంచి జాబ్లో సెటిల్ అవుతారు. అలాంటిది ఈ ఇంటర్లో కానీ ఏదైనా చెడుదారులో వెళ్ళినట్టయితే 80 ఏళ్ళు నష్టపోతారు. అది ఆలోచించండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఇప్పుడు డ్రగ్స్ ఫ్రీ అనేది ముఖ్యంగా మీరందరూ కూడా ఇప్పుడు ఇంటర్ 10th దాకా ఎలాగో స్కూల్స్లో వెళ్తారు, టీచర్స్తో అనుభవంగా ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు టీచర్స్ కానీ అదేవిధంగా పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ తల్లిదండ్రులకి అన్ని విషయాలు చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు వెళ్ళిన తర్వాత మీకు స్కూల్ కాలేజ్ ఏమైంది ఏంటంటే మమ్మీ వాళ్ళకి ఇప్పుడు ఓన్లీ ఫోన్గానే సెల్ఫోన్ కూర్చోవడం కాదు, అమ్మ నాన్నలతో కనీసం గంట అరగంట మాట్లాడినట్టయితే మీలో ఉన్న అభిప్రాయాలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. అదేవిధంగా పేరెంట్స్ అందరికీ కూడా మీరేం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుసు. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటిది అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ కూడా ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ అయినా కానీ గంట సమయం అన్నా మీకు కేటాయించాల్సిందిగా మీడియా మీ పేరెంట్స్ అందరికీ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఉన్న లైఫ్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు మీరు ఈ స్టెప్ ఒకటి ఈ 2-3 సంవత్సరాలు మాత్రమే జాగ్రత్తగా ఉన్నట్టయితే మీ లైఫ్ అనేది మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే విషయం, మీరు ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ అన్ని షేర్ చేసుకునే విధంగా ఉన్నారు, ఫ్రెండ్స్ లా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఒకటి రాసి పెట్టినట్టయితే మీరు చెప్పకపోయినట్టయితే వాళ్ళకి కూడా తెలియదు. ముఖ్యంగా ఫ్రెండ్స్ అందరికీ కన్నా పేరెంట్స్కి అనేది నిజాన్ని తెలియాలి. మీరు ఏం చేస్తున్నారు అని తెలిసినట్టయితే వాళ్ళు చెడుదారిలో వెళ్ళకుండా చూసుకుంటారు. మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ తల్లిదండ్రులు మీరు ఏ దారిలో వెళ్ళుతున్నారు అనేది వాళ్ళు ఖచ్చితంగా కనిపెడతారు. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ముందు మీరందరూ కూడా ఫ్రెండ్స్తో ఎలా ఉంటారో పేరెంట్స్తో కూడా అలాగే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ని కలిసి మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ డ్రగ్స్ అనేది చాలా మంది ఇప్పుడు జనరేషన్లో చాలా పెరుగుతున్నాయి. మీ అందరికీ ఒకే ఒక విజ్ఞప్తి, చెడుదారిలో వెళ్ళకుండా మంచి దారిలో వెళ్ళినట్టయితే మీ భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. మీ భవిష్యత్తులో మీ అందరూ కూడా మంచి దారిలో వెళ్ళాలంటే ఈ 2-3 సంవత్సరాలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా అవగాహన కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కరస్పాండెంట్స్ అండ్ మరియు ప్రిన్సిపల్ అందరికీ కూడా మీ
ఓన్లీ ప్రభుత్వ పాఠశాల ఉండేది. నేను ఓల్డేజ్ కూడా చదువుకున్నా, అందులో 2000 మంది స్ట్రెంత్ ఉండేది అప్పుడు. ఇవాళ మీకు ప్రతి గల్లీగా ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య ఇస్తున్నాం. మీ తల్లిదండ్రులు కూడా పైసలు ఎదురవడం కూడా ఫీజులు కట్టైనా ఒక ఉన్నతమైన స్థితికి రావడానికి వాళ్ళు చదివిస్తున్నారు. మరి ఈ డ్రగ్ బారిన పడి ఎంతోమంది జీవితాలు ఇదైపోతున్నాయి. మరి గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో రెండేళ్ళుగా దొరకబెట్టినా కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మరి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉక్కుపాదం ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్గా ఆదేశించి అలా ఎంత పెద్ద వారైనా కఠినంగానే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. మరి మీరు ఎవరు కూడా దానికి బాధ్యత, అది చాలా ప్రాణాంతకరమైన డ్రగ్. దానికి మనం అలవాటు చేసుకుంటే మన జీవితాన్ని మొత్తం కోల్పోతాము. కాబట్టి దానికి మనం దూరంగా ఉండాలి. మనము తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనం చదివించడం, వారి ఆశలు అడిగేసాలు చేయకుండా మనం ఉన్నత స్థాయికి పోయే విధంగా మనం ప్రయత్నం చేసి ముందుకెళ్ళాలని చెప్పుకుంటూ ఈ కార్యక్రమం మరి డ్రగ్స్ తీసుకుంటున్న పిల్లలు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారో వాళ్ళ ఇళ్లలో అది మీ అందరికీ తెలియాలి. ఈరోజు పిల్లల్ని కన్నారు 9 మాసాలు మోసి కనీ పెంచి ఇంత పెద్ద చేసిన తర్వాత మీరిచ్చే బహుమతి ఏంటి అని అంటే చాలా మంది పిల్లలు డ్రగ్స్ తీసుకోవడం, ఒక చెడు అలవాట్లకు వెళ్ళడం, రేవ్ పార్టీలు అని చెప్పేసి పబ్బుకు వెళ్ళడం, క్లబ్స్కి వెళ్ళడం, ఇవన్నీ పార్టీస్ చేసుకోవడం, ఇవన్నీ మీరు యువత అలవాటు పడిపోతున్నారు. మరి ఒక 1990s లో ఇవన్నీ ఉండేనా? ఏది లేదు. అప్పుడు కూడా యువత బతికింది. మరి ఇప్పుడు ఎందుకు బ్రతకలేకపోతున్నారు? ఈ రోజుల్లో ఫోన్ అనేది ఒక వ్యసనంగా మారిపోయింది ప్రతి ఒక్కరికి. కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి ఫోన్ వాడడం ఎక్కువైపోయింది. ఈ ఫోన్ వాడడం నుంచి అప్పటి నుంచి మీరందరూ అంటే మీరంటే మీరని కాదు, మీలాగే స్టూడెంట్స్ చాలా మంది తప్పుతో పట్టడం జరుగుతుంది. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. 9th క్లాస్ అబ్బాయి ఏం చేసినాడు అనేది మీ అందరికీ తెలుసు. ఇవాళ ఈ తల్లిదండ్రులు కానీ ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎంత ఇవాళ నరకం అనుభవిస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసు. మరి ఇవన్నీ మనం ముందుకెళ్ళకుండా ఇట్లాంటి పనులతోని మనం మంచిగా ముందుకెళ్ళాలి. ఏదైనా మన భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి మీరు అందరూ అనుకుంటే మనం మంచిగా ముందుకెళ్ళగలుగుతాం. లేదు ఇదే జీవితం అని చెప్పేసి మీరు అనుకుంటే మన జీవితం ఇక్కడికి ఆగిపోతుంది. ఇక మనం ముందుకెళ్ళలేదు. ఈ డ్రగ్స్ అనేవి చాలా అంటే కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి దీంట్లో. ఈ వేరియేషన్స్ లో కొంతమందికి ఈ ఒకటే ఆనందంలో ఉండిపోవడం, ఒకటే మైకంలో ఉండిపోవడం, కొంతమందికి మత్తు అనేది ఈ నొప్పి అనేది తెలియకపోవడం, కొంతమంది ఏం చేస్తాం చంపుతున్నారు అనేది కూడా తెలియకపోవడం అనేది జరుగుతుంది. మరి మీ వల్ల మీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అనేది దయచేసి తెలుసుకోవాలి. పిల్లలకు కొన్ని ఏమైనా ఇబ్బందులు ఉంటే తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి. వాస్తవానికి షేర్ చేసుకుంటే తల్లిదండ్రులకు తెలుస్తుంది. జాబ్ చేసే పేరెంట్స్ వాస్తవానికి ఉన్నా కూడా వాళ్ళు పిల్లల్ని 1 గంట 2 గంటలు కేటాయిస్తే వాళ్ళకి పిల్లలకి ఏముంది మనసులో, మరి పిల్లలు ఏమనుకుంటున్నారు అనేది తల్లిదండ్రులకు తెలుస్తుంది. మరి తల్లిదండ్రులు కూడా ఇవ్వాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు టైం తీసుకొని మీరు కూడా మీ అమ్మ నాన్నలకు చెప్పుకుంటే మీ బాధ ఏదో వాళ్ళకి తెలుస్తుంది. అమ్మాయిలకు కానీ ఎక్కడైనా అబ్బాయిలతో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూడా ఖచ్చితంగా పేరెంట్స్తో చెప్పుకోవాలి, టీచర్స్తో చెప్పుకోవాలి. చెప్పుకుంటేనే మీ ప్రాబ్లం అనేది బయటకు తెలుస్తుంది. లేకపోతే తెలియదు, మీలో మీరే ఉండిపోవాల్సి వస్తుంది. అందుకని మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మీ పేరెంట్స్తో ఫస్ట్ షేర్ చేసుకోవాలి. నేను ఆఫ్టర్ మీ గురువులతో షేర్ చేసుకోవాలి. అప్పుడే మీరు రానున్న రోజుల్లో మీ భవిష్యత్తుకి ఎలాంటి ఆటంకం కలగకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అది కాకుండా ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎవరు కూడా డ్రగ్స్లో బారి పడకుండా మనందరూ భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే మీరు ముందుకు సాగాలి. 10th వరకు అందరూ బాగానే ఉంటారు. ఇంటర్ వచ్చిన తర్వాత మీకంటూ ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది. మా లైఫ్ ఇదే అని చెప్పేసి మీరు అనుకుంటారు, కానీ డెఫినెట్లీ నాట్. ఇది కాదు మీ లైఫ్. మీ లైఫ్ అంటే ఏంటి? మీరు బాగా చదువుకోవాలి. ఇప్పుడు బాగుంటేనే తర్వాత మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఇది ఒక దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకా ముందు ఎవరు కూడా వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది కలిగేలా చూడద్దు దయచేసి. ఎవరు అందరూ తల్లిదండ్రులకి కానీ మన జగిత్యాల ఈ ఊరిని మన కన్న ఈ తల్లికి ఖచ్చితంగా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి దయచేసి ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడవద్దు. గంజాయి, కుక్కేన్ లాంటి ఏవి కూడా తీసుకోవద్దు. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. నేను ఒక తల్లిగా చెప్తున్నాను కాబట్టి ప్లీజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఎవరు కూడా ఇలాంటి ఒక బారిన పడవద్దు. అట్లాగే మరి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఈ యాజమాన్యానికి, ముఖేష్ కన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈరోజు ముఖ్యంగా యువకుల్లో ఒక విధమైనటువంటి చైతన్యం, క్రమశిక్షణ, చెడు అలవాట్లకు దూరంగా ఉండే విధంగా ప్రధానంగా ప్రస్తుతం సమాజాన్ని ఒక విధంగా ఈ జాతిని నిర్వీర్యం చేస్తున్నది డ్రగ్స్ మహమ్మారి చెప్పాలి తప్పదు. అంటే అది మనం ఏ విధంగా లోపరుచుకుంటుంది అనేది మనం దానికి లోపడిపోయేంత వరకు కూడా మనకు తెలియదు. డ్రగ్ ఆ విధంగా మన మీద ప్రభావం చూపెట్టాలి. అంటే ఈ డ్రగ్స్ ఫ్రీ సొసైటీ నిర్మాణానికి తోడ్పడాలి అనే భావంతో వల్ల మిత్రుడు సేవదల్ కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి ముఖేష్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం, దానికి మన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరెస్పాండెంట్ నరేంద్ర రెడ్డి గారు మంచి మిత్రుడు అమ్మ. ఆయన కేవలం జగిత్యాల కర్ణాటక పరిమితం కాకుండా మొత్తం ఉత్తర తెలంగాణ జిల్లా మొత్తం కూడా వారి కళాశాల ఇస్తుంది. అంటే వారి విద్యా బోధన పట్ల విద్యార్థి తీర్చిదిద్దడం లోపల మరింత శ్రద్ధ చూపెడుతుందో ఈనాటి కార్యక్రమంలో పాల్గొచ్చు. ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థి కీలకమైన మనం పాఠశాల స్థాయి విద్యలో ఉన్నప్పుడు ఏదైతుందో మన బోధన పట్ల మన తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. మనం ఏ పాఠశాలకు పోవాలి, ఏ పాఠశాలలో మనం చేర్పిస్తే మన సైలెంట్గా విద్య పొందడం దొరుకుతుంది అనేటువంటి నిర్ణయం అనేది అది తల్లిదండ్రులకి ఆధారం. ఒకసారి మనం పాఠశాల స్థాయి విద్య పూర్తయిపోయి ఇంటర్ స్థాయి విద్యకు రావడం జరుగుతుందో ఆ కళాశాల ఎంపిక అనేది మనపైకి వస్తుంది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ స్థాయి విద్యకు వచ్చేవరకల్లా మనం ఏ కళాశాలకు పోవటం, ఏ కళాశాల పోయినట్టయితే మనం మంచి బోధన సదుపాయం లభిస్తుంది, మన భవిష్యత్తు జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవడం దొరుకుతుంది. మన భవిష్యత్తు జీవితాన్ని తీర్చిదిద్దేది ఇంటర్మీడియట్ స్థాయి విద్య అని చెప్పండి. ఇంటర్మీడియట్ స్థాయి విద్యలో మనం ఎంచుకునేటువంటి ఒక ఆప్షనల్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అదే మనం భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. మనం సైన్స్ సైడ్ పోవడమా, మ్యాథమెటిక్స్ సైడ్ పోవడమా, లేక కామర్సే, ఇవన్నీ వివిధ గ్రూప్స్ ఏదైతుందో మనం ఎంచుకొని మన భవిష్యత్తు జీవితాన్ని తీర్చిదిద్దుకొని ఈ యొక్క ప్రధానమైనటువంటి ఒక మన మార్గదర్శకం చూపెట్టేది ఇంటర్ స్థాయి విద్య. స్థాయి విద్యకు వచ్చే ఒక యువకుల్లో, టీనేజ్ విద్యార్థుల్లో ఒక విధమైనటువంటి ఒక ఆలోచన తలెత్తుంది. మేము స్వయం నిర్ణయం తీసుకునేటువంటి ఒక స్థాయికి ఎదిగినాం. నేను 15 సంవత్సరాల క్రితం వరకే దీంట్లో తల్లిదండ్రుల పోషణలు ఉంటామని చెప్పిపోవాలి. వాస్తవం 18 సంవత్సరాల వరకు కూడా తల్లిదండ్రుల పోషణలు ఉంటామా, కానీ ఒకసారి 15 సంవత్సరాలు దాడి మీరు 16 సంవత్సరాలు అడుగుపెట్టినతో కొంత మీలో ఒక స్వయం ఆలోచన పెరుగుతుంది. ఆ స్వయం ఆలోచన మనం ఎటు తీసుకెళ్తుంది, మనం మంచి వైపు తీసుకెళ్తుందా, చెడు వైపు తీసుకెళ్తా. సాధారణంగా 90% మంచి వైపు పోతుంది. విద్యార్థులు ఏదైతే చదువు పట్ల శ్రద్ధ, ఆసక్తి పెరిగిపోయింది. భవిష్యత్తు జీవితం అనేది ఏదైతుందో వీళ్ళ విద్యతో ముడిపడి ఉందనే ఒక భావంతో విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబడుతుంది. సరే, అందులో కొంత 10% ఏదైతుందో పెడదారి పట్టడం, తప్పుదో పట్టడం జరుగుతుంది సహజమని. ఆ 10% కూడా ఏదైతుందో తప్పుదారి పట్టకుండా వారు కూడా సరైన మార్గంలో నడిచి మరి భావి జీవితాన్ని భవిష్యత్తులో తీర్చిదిద్దుకునే విధంగా మీకు ఒక గైడెన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన తలంపుతోని మరి ముఖేష్ గారు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. మత్తు అనేది ఏదైతుందో ఒకవైపు ఒకనాడు ఏదైతుందో మీకు చిన్నప్పుడు మత్తు అనేది కేవలం సిగరెట్లను కనబడుతున్నాయి. మనది ఫ్యాషన్, సిగరెట్ స్మోకింగ్ అనేది అప్పుడు ఫ్యాషన్గా భావించడం దొరుకుతుంది. కానీ ఆ ఫ్యాషన్ ఏమైపోయింది, ఆ జీవితంలో అలవాటు పడిపోయింది. ఆ ఫ్యాషన్ జీవితంలో అలవాటు పడిపోయి ఏదైతుందో ఒకసారి ఆ స్మోకింగ్ ప్రక్రియ దాని మీద లొంగిపోయి అలవాటు పడిపోతే మన క్షయ బారిన పడటం, లంగ్స్ ఇన్ఫెక్ట్ కావటం, ఇవాళ హార్ట్ డిసీజ్ కూడా ప్రధానమైంది స్మోకింగ్ అని చెప్పండి. మద్యం అనేది ఎంతైతే మనకు హాని చేస్తుందో
మద్యం కంటే ఎక్కువ హాని చేసేది పొగ త్రాగడం అని చెప్పి. ఈ రెండింటికన్నా మించింది ఓయిల్ డ్రగ్. మద్యానికన్నా పొగ త్రాగడం కన్నా మన శరీరానికి మన జీవితానికి హాని చేసేది డ్రగ్స్ అని చెప్పంటారు. అది వివిధ రకాల పేరుతో పిలుస్తారు డ్రగ్స్. మనం సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో గాంజాయి అని చెప్పంటాం, గంజాయి మొక్క అని చెప్పారు. అది హెరాయిన్, కొకైన్. అది ఉన్నత కుటుంబాలలో ఫ్యాషన్. ఉన్నత కుటుంబాల్లో ఫ్యాషన్. రేవ్ పార్టీస్, ఈ సినిమా స్టార్స్, వెరీ బిగ్ పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్, వాళ్ళకందరికి ఏదైతుందో ఆ డబ్బు మదంలో ఏదైతుందో ఇటువంటి అన్ని పొంది అది ఆ ఆనందం అదొక ఆనందం అనుకుంటారు వాళ్ళు. కానీ ఆ ఆనందం అనేది తాత్కాలికం. వాళ్ళు పొందే ఆనందం తాత్కాలికం. ఆ పొందుదామనుకున్న ఆనందం ఏదైతుందో తాత్కాలికంగా అని ఏదైతే భావిస్తామో దానికి ఒక్కసారి మనం బాధితులమైపోతే మన జీవితమే దానికి బలైపోతామని చెప్పండి. ఆరంభంలో ఏదైతుందో అది నేను ఎట్లా స్మోకింగ్ ఫ్యాషన్ అని చెప్పాను. నేను ఈ డ్రగ్స్ ఏదైతుందో ఆరంభంలో తాత్కాలిక ఆనందం కొరకు దాన్ని సేవిస్తున్నామని చెప్పాను. ఒకసారి దానికి లొంగిపోయి దానికి అడిక్ట్ అయిపోతే అది మనను జీవితాంతం ఏదైతుందో లొంగ తీసుకుంటాం. మన జీవితాన్ని హరిస్తుంది. ఒక విధంగా మన జీవితాన్ని హరిస్తుంది అని చెప్పండి. ఇక్కడ మన ప్రాంతంలో ఏదైతుందో అదృష్టం పొంది విద్యార్థుల్లో కొంత చైతన్యం ఉన్నది. కానీ ఏదైతుందో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో ఏదైతుందో మరి ఇటు విద్య ముగిసి అటు ఉద్యోగం పొందలేక నిరుద్యోగ యువత ఎక్కువగా ఆకర్షితున్నామని చెప్పండి. నిరుద్యోగ యువత వాళ్ళకి ఏంటంటే జీవితం పట్ల కొంత అరే మేము అనుకున్నది ఏం సాధించలేకపోతున్నాం, పొందలేకపోతున్నాం అన్నటువంటి ఒక నిరాశ నిస్పృహ కావచ్చు. అందులో వెలికి రావడానికి కొరకు తాత్కాలిక ఉద్యమం కొరకు ఏదైతుందో అలవాటు పడడం కావచ్చు. కానీ అలవాటు ఆ నిరాశ నిస్పృహ అనేది పూర్తి జీవితాన్ని బలించుకోవడానికి పరిస్థితి ఉంటాం. మన జీవితాన్ని ఎదురుడి పోరాడాలమ్మని చెప్పండి. మన ఆశించ అనేది అంత సులువుగా మనకు దక్కదు. ఇది పోటీ ప్రపంచం అని చెప్పంటున్నాయి. మరి విద్యార్థి దశ ఏదైతుందో మనం ఇంత శ్రద్ధతోని మనం చదువుకున్న దృష్టి కేంద్రీకరిస్తామో మన భవిష్యత్ అవకాశాలు ఈ విద్యతో మేము మెరిట్ చేసుకుంటాం. దీనికి తోటి మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్తో ఏర్పడటంతో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానీ, ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారే కానీ ప్రత్యేకించి స్కిల్ డెవలప్మెంట్ కేవలం విద్యకే పరిమితం కాకుండా ఆ విద్యకు నాణ్యత జోడించి ఒక వృత్తిపరమైనటువంటి ఒక మెడికల్ నేర్పబడే విద్య, ఉపాధి ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ పరంగా ఉద్యోగం లభిస్తేనే ఉద్యోగం వచ్చినట్టు కాదు. ప్రభుత్వ పరంగా ఉద్యోగం అవకాశాలు ఏదైతుందో మన కనీసం 10% కూడా పొందలేదు. 90% ఉద్యోగ యువత చివరికి మనం ఆధారపడేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధిపైనే మనం ఆధారపడుతూ జీవితం స్థిరపడతామని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ బెస్ట్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ యూ హ్యావ్, క్రీమ్ ఆఫ్ ద టీచింగ్ స్టాఫ్ యూ హ్యావ్. వీళ్ళందరూ ఏదైతుందో ప్రభుత్వ పరంగా బోధన సదుపాయం అవకాశాలు అక్కడ పొందలేకపోయింది కాబట్టి ఏదైతుందో వీళ్ళు స్వయం ఉపాధి అనే ఒక భావనతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు ఇవాళ విద్యాలయాలను ఏదైతే మనం బోధన చేస్తుండ్రు. ఆ బోధనతో ఏదైతుందో మనకు భవిష్యత్తును నిర్మాణం చేస్తూ చూపెడుతుండ్రు. వాళ్ళు జీవనోపాధి పొందుతున్నాం. కాబట్టి ఇవాళ మన భవిష్యత్తు అనేది ఏదైతుందో విద్యతో పాటుగా నాణ్యత వృత్తి విద్య, ఆ వృత్తి విద్య పట్ల మనం దృష్టి కేంద్రీకరించాలమ్మని చెప్పారు. దానికి గతంలో ఉండేటువంటి ఐటీ సెంటర్సే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ టాటా వారి కన్సల్టెన్సీతో మన జగిత్యాల కూడా మన ఏటీసీ సెంటర్ మంజూరు పొందగలరు.
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పంటే ఇదే వృత్తి విద్యకు సంబంధించినటువంటి శిక్షణ ఇప్పించేటటువంటి ఒక సంస్థ అని చెప్పండి. ప్రకటించి ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పాను. స్కిల్ యూనివర్సిటీ అంటే వాళ్ళ వృత్తి విద్యకు సంబంధించినటువంటి నాణ్యత కల్పింప చేయడానికి ఏదైతుందో ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తలంపని చెప్పాను. ఇదేవన్నీ దేనికి యువతను తీర్చిదిద్దాలని ఒక భావన. బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతుందో మన యువకులు వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని చెప్పే భావన సంకల్పంతో నాడు మీరు పిల్లలమ్మ మీకు అలాంటి ఉద్యమం సమయంలో మీరు తెలియదు. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి నాంది పలికిందే విద్యార్థులు నిరుద్యోగ యువకమ్మ అని చెప్పండి. మీ త్యాగాల ఫలితం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పండి. మనం ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రం మన జీవితాన్ని భవిష్యత్తు మార్గాన్ని చూపెట్టబడే విధంగా ఉండాలనే భావన తలంతో మరి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పండి. మన జీవిత మార్గాన్ని చూపెట్టడంతో పాటుగా మన చెడు అలవాట్లకు దూరంగా ఉండే విధంగా మళ్ళీ డ్రగ్స్ ఏదైతుందో మనం బాధించడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇంత అంటే పగడ్బందీ ఇంత కమిటెడ్ ఉంది కదా డ్రగ్స్ పైన. ఈ సినీ స్టార్స్ కానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ రేవ్ పార్టీలు కానీ ఎంత పలుకుబడి గల కుటుంబాలైనా కానీ వాళ్ళను సహించేది లేదు. చట్టం ముందు అందరు సమానమైన విధంగా ఏదైతుందో అంత పటిష్టంగా పనిచేస్తుందో మన రాష్ట్రం ఇవ్వాలి. స్థానికంగా కూడా చివరికి గుట్కా కూడా నిషేధించడం జరిగింది. చివరికి గుట్కా కూడా నిషేధించడం జరిగింది. వీళ్ళు అమలు చేసే బాధ్యత పోలీస్ అధికారులు యంత్రాంగంలో ఉంటాయని చెప్పండి. నేను గౌరవ ఎస్పీ గారు కూడా సూచన చేయడం జరిగింది. వీళ్ళు పోలీస్ అధికార యంత్రాంగం ఏదైతుందో కేవలం మద్యం మాత్రమే అంటే మద్యం సేవించడం అనేది అది అనుమతితో అందరూ సేవిస్తుంది. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదని నిషేధం. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు అనేది నిషేధం. ఆ మద్యం సేవించడం బహిరంగ ప్రదేశాల్లో ఏ విధంగా మనం నిలువరింపు చేయడం అరికట్టడం జరుగుతుందో అంతకంటే ప్రధానమైంది ఈ డ్రగ్స్ నిర్మూలన అని చెప్పండి. దీని మూలం ఎక్కడున్నది? తాగేవాడికి ఏదైతుందో అది అందుబాటులోకి వస్తే సేవిస్తాం. ఈ మూలం ఎక్కడుంది? అది అందుబాటులోకి రాకుంటే ఏదైతుందో అరికట్టబడాలి. తెలంగాణ రాష్ట్రం ఇటు మహారాష్ట్ర ప్రధానంగా మా బార్డర్లు ఉన్నాం కాబట్టి ఏదైతుందో మహారాష్ట్రకి హైదరాబాద్ అయితే మనకు వచ్చే అవకాశం ఎక్కువగా. ఆ విధమైనటువంటి ఒక మార్గాలను అరికట్టాలి. ఈ డ్రగ్స్ రవాణా తీవ్రమైన పనిష్మెంట్ అవది, తీవ్రమైన పనిష్మెంట్. కానీ పాపం సేవించే వాళ్ళు అమాయకులు అయిపోతారు. మరి వాళ్ళ అమాయకులు అని చెప్పి వాళ్ళు వదిలేస్తే వాళ్ళ జీవితాలు బలైపోతాయి. వాళ్ళ అమాయకులు అని చెప్పి వదిలేస్తే జీవితాలు బలైపోతాయి. కాబట్టి ఏ విధంగానైనా అందులోకి వెళ్ళి వెలికి లాగాలి, బయటకి లాగాలి. మీకు ఇది ఆరంభం కాబట్టి ఏది దీని యొక్క ప్రాధాన్యత తెలియజెప్పాలి. ఇక్కడ మనకి ఇంతవరకు ఏది ఇస్తుందో ఈ సొసైటీలో ఈ ప్రాంతంలో ఇది డ్రగ్స్ అనేది వచ్చిందని చెప్పి నేను భావించడం లేదు. మరి అటువంటి మాకు వచ్చింది చెప్తున్నా మీరు అనుకోవచ్చు. భవిష్యత్తులో ఏదైతుందో ఇటువంటి సందర్భం వచ్చినా కానీ ఏదైతుందో దానికి లోన్ కాకుండా ఇది ఏంటి ఒంటరితనం కూడా దీన్ని కూడా చేస్తారు. లోన్లీనెస్, ఒంటరితనం. ఒకప్పుడు లోన్లీనెస్ ఒంటరితనంతో బయటకు రావడానికి మద్యానికి అలవాటు పడుతుంది. ఇప్పుడు ఆ లోన్లీనెస్ ఒంటరితనంతో బయట రావడానికి ఏదైతుందో ఈ డ్రగ్స్ అడిక్ట్ అయినట్టయితే అందులో ఏదైతుందో ఆయన అసలు ఆయన జీవితమే డిఫరెంట్ లోకాల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఏదైతుందో ఆ తాత్కాలిక ఉపశమనం అనేది మనం లొంగ తీసుకుంటే మన జీవితకాలం బలైపోతాం. మీ అందరూ కూడా మరి జాగ్రత్తగా ఇటువంటి ఒక దురలవాట్లకు లోను కాకుండా అది డ్రగ్సే కానీ మద్యం కానీ స్మోకింగ్ కానీ వీటికి కూడా లోన్ కాకుండా ఇది మన జీవితాన్ని తీర్చిదిద్దడంలో కీలకమైనటువంటి ఒక వయస్సు మన జీవితం చెప్పట్టుంది. ఇంటర్మీడియట్ స్థాయి విద్య, టీనేజ్. జీవితాన్ని మలుపు తిప్పేదే ఇంటర్ స్థాయి విద్య, టీనేజ్.
ఈ టీనేజ్ లో ఒకసారి ఒక ఆలోచన కలిగిందంటే దృష్టి దాని మీద పోతుంటుంది. కాబట్టి ఆ దృష్టి అనేది ఏదైతుందో మనం మంచి వైపు, విద్య వైపు, జీవితం వైపు, కుటుంబం వైపు మనం మళ్ళించుకోవాలి. దయచేసి మరి కదా యాల్ ఫోర్స్ విద్యా సంస్థలు ఎన్నుకోవడంతో ముఖేష్ గారు నాకు కూడా ఏదైతుందో నరేంద్ర రెడ్డి గారు సాన్నిధ్యంతో అయితే ఇమీడియట్లీ యాల్ ఫోర్స్ విద్యా సంస్థ అంటే బాగుంటుందంటే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. మిమ్మల్ని కూడా కలుసుకొని ఈ కొన్ని జీవితంలో మనకు దూరంగా ఉండాలని భావించేది కొన్ని దగ్గరికి వచ్చి చెబుతాం. ఇవి దూరంగా ఉండాలని కోరుకుంటాం. వాటి గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్పండి. మిమ్మల్ని ఒక విధంగా హెచ్చరిస్తామని చెప్పి చెప్పండి. జాగ్రత్తగా ఉండాలి. ఈ జీవితం పట్ల దృష్టి పెట్టండి, విద్య పట్ల దృష్టి పెట్టండి. మీకు కావాల్సినటువంటి భవిష్యత్తు దీనికి ఇచ్చుకోబట్టడానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏర్పడుతుంది. ఉద్యోగాల కల్పనకు సంబంధించి కూడా తెలుసు. గత దశాబ్ద కాలం ఏ విధంగా ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం జరిగిందో ఆ విధంగా కాకుండా ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ నడుస్తున్నాము. టీచింగ్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మన ఎగ్జిట్కెళ్ళి ఆరంభం అంటే గ్రూప్స్ ఏదైతుందో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయినాయి. ఆల్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్ అంటే మనకి దశాబ్ద కాలం అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికి వెళ్ళి గ్రూప్ 1 ఎగ్జామ్ కాలేదు. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఉంది. గ్రూప్ 2 కూడా సైమల్టేనియస్గా వచ్చేది ఉండే. కానీ డిఎస్సి అపేర్ అయ్యేటువంటి ఒక యువత ఏదైతుందో మేము మళ్ళీ దానికి ప్రిపేర్ కావాలి, మాకు సర్వీస్ అయిపోతుంది. 2 మాసాలు మాకు పొడిగించినట్టయితే ఈ కెన్ ప్రిపేర్ ఫర్ ఇక్కడ గ్రూప్ 2 అవుతుంది చెప్పి అనడంతో మరి ప్రభుత్వం ఈ గ్రూప్ 2ను టిల్ డిసెంబర్ పోస్ట్ పోన్ ఏదైనా ఈ సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని సంకల్పంతో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటితమవుతుంది. ప్రభుత్వ పరంగా ఇంకో మనం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది జాబ్ క్యాలెండర్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ సెక్టర్ మనం ఏ విధంగా సాఫ్ట్వేర్ ప్రైవేట్ సెక్టర్ సాఫ్ట్వేర్ ఉంది, మనకు హార్డ్వేర్ ఉంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వృత్తి విద్య పూర్తిస్తున్నాయి. ఏ విధంగా మనం స్థిరపడతామని చెప్పి అనేది మనం ఆలోచించి నిర్దేశించుకునే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా మిత్రుడు ముఖేష్ గారిని నేను ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన పాల్గొనే అవకాశం కల్పించినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రాంత విద్యార్థులందరూ కూడా